జగన్ కూడా నిన్న కొన్ని కమెంట్స్ చేశారు. సరే 19 లక్షల పంట నష్టం జరిగితే కేవలం 5 లక్షలు మాత్రమే ప్రభుత్వం చెప్పింది, ఇంకా మిగిలిన రైతుల గురించి మర్చిపోయారా అన్న కమెంట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్తారు జగన్ నిన్న మాట్లాడిన దానికి అండ్ అదే విధంగా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన దానికి? మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న పెద్దలు తులసిరెడ్డి అన్న గారికి, అదే విధంగా రేవల లక్ష్మణ్కి, విశ్లేషకులకి, జీతేయులకు, ప్రేక్షకులందరికీ శుభోదయం, నా నమస్కారం మేడం. మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాన్ని రాజకీయ తుఫాన్ వచ్చి 10 రోజులు అయిపోయినా ఈ రోజు వచ్చి ఏదో రాజకీయ ప్రకటనలు తప్ప, ప్రభుత్వంలో ఉండేటప్పుడు అంతే, తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే తుఫాన్ రాదు, అది తుఫాన్ అంతా నిలిచిపోయిన తర్వాత వచ్చి ప్రజల్లో వచ్చి పరామర్శించేసిపోతాడు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ఏది తుఫాన్ వచ్చి దాదాపు 10 రోజుల దాకా అవుతుంటే ఇప్పుడు వచ్చి రాజకీయం చేస్తున్నాడు. ఎన్డీఏ కూటమి ఏదైతే మోతా తుఫాన్ లో ఆదుకోవడం లేదు, రైతులు అన్యాయం చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. తుఫాన్ వచ్చే ముందే సూచనలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎలా అలర్ట్ చేయాలని చెప్పేసి ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి, సర్పంచ్ల నుంచి, కార్పొరేటర్ల వరకు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని ప్రజల యొక్క ప్రాణాలు గాని వాళ్ళ ఆస్తులు గాని కాపాడాలనేసి ఉద్యోగస్తులు, చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ఏ సెక్రటరీల వరకు అందరూ ప్రయత్నం చేశారు. అంత ప్రయత్నం చేయడం వల్లే 2 మరణాలే జరగడం జరిగింది. వీళ్ళేదో కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాలి వదిలేసి అన్ని అయిపోయిన తర్వాత వచ్చి ప్రకటనలు చేసుకుని ఏదో పబ్లిసిటీ చేసుకోవడం కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈ తుఫాన్ లో పాల్గొనడము, మోసంలో హెచ్చరికలు చేయడము, ఎక్కడ షెల్టర్స్ ఇవ్వడము, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ ప్రాణాలని కాపాడడం వల్లే ఈ రోజు నష్టపరిహారం తగ్గింది. 2 మరణాలు, అదే విధంగా 5,244 కోట్లు వచ్చి ఆస్తి నష్టము జరగడం జరిగింది. వీళ్ళేమో ఏం చేయలేదని చెప్పి 10 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రకటన చేశారు. ఈ రోజు హెక్టార్కి 25,000 లెక్కన ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 78,852 మంది రైతులు పంట నష్టపోయడం జరిగిందని చెప్పి అంచనాలు వేయడం జరిగింది. అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ శాతం కూడా ఏదైతే వెరిఫై చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 27 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం జరిగింది. 51 లక్ష టన్నులు ధాన్యం సేకరణ చేయాలని కూడా అనగాని సత్యప్రసాద్ గారు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. ఏదో వచ్చాము, అప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా మేము రచ్చబండ కార్యక్రమం చేస్తాము, జనవరికి వస్తాము, అదేవిధంగా సంక్రాంతికి వస్తాము, దీపావళికి వస్తాము అని చెప్పి 5 సంవత్సరాలు ఏ రోజు ప్రజల్లోకి రాలా. ఈ రోజు రచ్చబండ కార్యక్రమం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వచ్చి నీతులు చెప్తూ దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఈ రోజు వచ్చి రాజకీయంగా మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ప్రతి ఒక్కటి ముఖ్యమంత్రి వయసు 75 సంవత్సరాలైనా కూడా ఈ రోజు పర్యవేక్షణ ఎక్కడా గాని, ఎక్కడ ఆస్తి నష్టం జరగకూడదు, ఎక్కడా గాని ప్రాణ నష్టం జరగకూడదు, ప్రతి అనుక్షణము పర్యవేక్షిస్తూ 24/7 ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారైతేనేమి, డిప్యూటీ సీఎం గారైతేనేమి, అదేవిధంగా మంత్రి లోకేష్ గారైతేనేమి, అధికారులందరూ గాని ప్రయత్నం చేయడం వల్ల జరిగింది. అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాము, రైతులకు ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంటే, మేడం ఈ రోజు వ్యవసాయానికి 15,272 కోట్లు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. అదే విధంగా భూసార పరీక్షలు 130,000 శాంపుల్ తీసి సాయిల్ టెస్టులు చేసి దానికి ఏదైతే న్యూట్రిషన్స్ యాడ్ చేయడము, జింకు, అదే విధంగా జింక్సోను, జింకు, ఓరలు ఇలాంటి న్యూట్రిషన్స్ యాడ్ చేసి వాళ్ళకి హెల్త్ కార్డు కూడా, సాయిల్ హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విత్తనాల సబ్సిడీ గిట్టుబాటు ధరకి ఇస్తున్నారు. 1,482 కోట్లు, దాదాపు 5 లక్షల మంది రైతులకు పరికరాలు అందించడం జరిగింది. రైతుల కింద 23,500 మందికి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి రైతుని ఏ విధంగా అనుక్షణం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అవసరాలను చూసుకుంటూ ముందుకు పోతా ఉంటే, నిన్నేదో సడన్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విమర్శ చేస్తూ, రాజకీయ పార్టీలో ఉండేటప్పుడు మేము రాజకీయ విమర్శలే చేస్తామే కానీ వేరే విమర్శలు చేయమనుకుని చవాల కాడు కూడా రాజకీయం చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు ఏదో రైతులకి, మహిళలకి నేనే న్యాయం చేసినట్టు ఎన్డీఏ కూటమి న్యాయం చేయలేదని అంటుంది. ఆ విషయం వాళ్ళ తల్లిని, చెల్లిని అడిగితే చెప్తాది. వాళ్ళకే న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారని
రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఉంటే దాని 11 సీట్లకి తావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిపాలన చేసి, వ్యవసాయాన్ని అంత అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేసి, ఉద్యోగస్తులకు న్యాయం చేసి, ప్రజలకు న్యాయం చేస్తుంటే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు మ్యాండేటరీగా? ఈరోజు మనం చేసే పనికే మనకు మ్యాండేటరీగా ఏదైతే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనం సరిగ్గా చేయలేదు కాబట్టి కదా 11 సీట్లు ఇచ్చింది. ప్రజల్లో లేదు కాబట్టి, ప్యాలెస్ లో ఉన్నాము కాబట్టి, అటెండర్లకు పరిపాలన అప్పచెప్పాము కాబట్టి ఈ రోజు ఈ స్థితికి వచ్చింది. మళ్ళీ మీరు వచ్చి ఈ రోజు ఎన్డీఏ కూటమిని విమర్శించడం ప్రతిరోజు అనేది ఆశ్చర్యం వేస్తుంది. మనం అడగండి. అంటే ఒకటి మీరు అక్కడ క్లియర్ గా వాళ్ళేం చెప్తున్నారు, 19 లక్షల పంట నష్టం జరిగితే కేవలం ఇక్కడ మీరు చెప్పేసి రాజకీయం చేస్తున్నాము. ఇప్పుడు పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారు. అంచనాలకు అతీతంగా ఈ రోజు కేంద్రానికి రాస్తారు. వాళ్ళు వచ్చి సర్వే చేసి ఏదైతే నష్టపరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు చెప్పింది 20 లక్షలు 30 లక్షల ఎకరాలంటే ఇచ్చేస్తారా? ఈ రోజు 20 లక్షలైనా 10 లక్షలైనా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 5,200 కోట్ల దాకా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసింది. వాళ్ళు వచ్చి పరిశీలించి ఇస్తారు.